క్లాస్కి మాస్కు తేడా ఏం చెప్తానంటే, ఒకడు చూస్తే క్లాసు, 100 మంది చూస్తే మాసు. అంతేగా. అంటే ఆ 100 మందిలో ఒకడికి అర్థమైంది అనుకోండి, వాడు ఒక్కడే చూస్తాడు, దాన్ని క్లాస్ అన్నారు. 100 మందికి అర్థమైందంటే మాస్ అన్నారు. ఆయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే, దానవీర సూరకర్ణ సినిమా నేను 7వ తరగతి చదువుతున్నాను అప్పుడు. ఆ డైలాగులు ప్రజలకు అర్థం కాదు, రామారావు గారి కోసం చూశారు. తెలుగు భాష ఆయన చదివిన కొండవీటి వెంకటకవి రాశారు కదా, ఆ భాష ఉంది చూసారు. నాకు అది ఇన్స్పిరేషన్. నేను అలానే అమ్మ మీద రాసుకున్న మాతృగీతం అని ఆ డైలాగులు ఆయన చెప్తుంటారు కదా, అలా ఒకటి రాయాలి, అలా ఒకటి చేసుకోవాలంటే నేను అనుకోవటం కానీ పర్పస్ లేని రాయను. ఈ 72 మేళకర్తరాగాల ప్రయోగం చేస్తున్నప్పుడు సాహిత్యం కావాల్సి వచ్చింది. అప్పుడు ఆయన శ్రీకృష్ణదేవరాయలు వేశారు కదా, శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఇది నేను నరసింహారావు గారు ఉన్నారు కదా మనకు రచయిత, గరికపాటి గారు, గరికపాటి వారి దగ్గరికి వెళ్ళా. నా కోరిక ఏంటంటే 72 మేళకర్తరాగాలకు కావాల్సిన సాహిత్యం మొత్తం మన కవుల దగ్గర తీసుకుందాం. అంటే సమయం వచ్చింది, గడిచాను. ఎలా తీసుకోవాలి అంటే నాకేం ఆలోచన వచ్చిందంటే, ఆశువుగా ఎవరైనా చెప్పారా పద్యాలని, ఉపమాలంకారం అంటారండి, ఉత్పలమాల అంటారు. ఉత్పలమాలలో 3 మహాకవులు ఆశువుగా చెప్పారు. అంటే తవిళ్ళాడుకోకుండా మనిషిని చూడగానే మేము చూడగానే చదివేయటమే. వాళ్ళు ఎవరంటే నాకు చాలామంది ఉండొచ్చు. మొట్టమొదటి నేను తీసుకుంది అల్లసాని పెద్దని గారు, రెండో ఆయన రామరాజభూషణ్ అంటారు ఆయన, రెండో ఆయన, మూడో ఆయన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు, ఆయనే భట్టుమూర్తి అంటారు, ఆయన కవి, ఆయన రాజు. వీళ్ళ ముగ్గురు రకరకాల సందర్భంలో వేదిక మీద ఉత్పలమాలలో, ఉత్పలమాల అంటే 4 లైన్లు ఉంటాం కాదు, మాలిక, నాకు కావాల్సిన సుదీర్ఘ మాలిక, నా 72 రాగాలకి కావాల్సిన సాహిత్యం మొత్తం అలసాని పెద్దని గారు చాలా. మళ్ళీ వెంటనే నరసింహారావు గారి వారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు వెంటనే భట్టుమూర్తి గారు రాసింది తీసుకెళ్ళా. సార్ నేను దీనికి లింక్ చేస్తున్నాను. కారణం ఏంటంటే ఆయన ఉత్పలమాలలోనే రాశాడు, ఈయన ఉత్పలంలోనే రాశారు, ఆయన ఆశువుగా చదివారు, ఈయన ఆశువుగా చదివారు, ఇంకా చాలా. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్ళి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది పుచ్చుకొని వెళ్ళాను. అప్పుడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి దాంట్లో 3 లైన్లు ఏమో ఎక్కువ వచ్చినాయి మాకు. ఏం చేయాలి అప్పుడు? సాహిత్యానికి గౌరవం ఉంటుంది కదా, దాన్ని మనం భంగం చేయకూడదని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి అబ్బాయి డాక్టర్ జయకృష్ణ బాపూజీ గారిని గుంటూరులో ఉంటారు. నేను ఆయన శిష్యుడిని, గుంటూరులో ఆయన దగ్గర చదువుకున్నా. నాకు రాకపోయినా శిష్యతుల్యుణ్ణి. ఈ సాహిత్యాలన్నీ పుచ్చుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన తెలుగు కవి, మహాకవి ఆయన. సార్ నాన్నగారికి తీసుకున్నాను, నేను 72 మేళకర్తరాగాలకి 3 చేస్తున్నాను, వాళ్ళతో నాకు అసలు మళ్ళీ మొత్తం పెట్టేశాను. 3ది నాన్నగారిది, కొంచెం 3 లైన్లు నాకు ఎక్కువ వచ్చిందండి. ఈ 3 లైన్లు తీసేయటం అనేది తేలిక కాదండి. హృదయంగా ఏవి తీసేయాలో నాన్నగారి కవిత్వం కాబట్టి మీకే తెలుస్తుంది. అంటే చూడండి ఎంత శ్రమ ఉంటుందో ఒక రీసెర్చ్. ఆయన చెప్పినట్టుగా అలానే రమణమూర్తి అని చెప్పేసి ఒక 3 లైన్లు ఆయన సాహిత్యం తీసి మళ్ళీ రాసేశారు ఆయన. అప్పుడు దాంతో 70 అంటే ఇదొక రికార్డ్ అండి. ఇది ఒక 3 మహాకవులు తెలుగులో ఆశువుగా చదివితే, ఆ 3 కవులు ఆశువుగా చదివిన వాటిని ఒకటి చేసి 72 మేళకర్తరాగాలకి దాన్ని సాహిత్యం చేశానండి. ఏంటండి ఇది ఒకసారి వినిపించండి. అంటే అది ఎలా అంటేనండి, మొట్టమొదట శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో అష్టదిగ్గజాలు కూర్చొని ఉండగా రాయలవారు లేచారు. రాయలవారు అనగానే మనకి రామారావు గారు గుర్తొస్తారు. తర్వాత ఆదిత్య 369లో బాలకృష్ణ గారు కనపడతారు. అందులో చంద్రమోహన్, అల్లు రామలింగి, మన తెనాలి రామకృష్ణ వేస్తాడు. చాలా బాగుంటుంది కదా, గమ్మత్తుగా ఉంటుంది. అలా ఎందుకు ఇది పుట్టిందంటేనండి, ఇవి పుట్టడానికి ఒక కారణం ఉందండి. రచయితలు కాదండి, పోషకులు అంతే. రచయిత బ్రతకాలి, వాడి హృదయం బాగా పనిచేయాలంటే దానికి ఎవరు కావాలి? కవి, కృతి పోషకులు కావాలి. రాయలు గారు లేచి ఎందుకు అనిపించిందో, ఎవరైనా సంస్కృతాంధ్రాల్లో దిట్ట ఉన్నారా అని అడిగాడండి. అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు అందరూ చూసుకుంటున్నారు. సంస్కృతాంధ్రాలో దిట్ట ప్రశ్న అది. అందరూ ఒకళ్ళ మొహాలు చూసుకుంటున్నారు, కానీ అలసాని పెద్దన గారు లేచేశారు. రాజా నేనుండగా మీరు అసలు సంస్కృతాంధ్రాలో దిట్ట ఎవరిని ఉన్నారా అని అడిగారా అని కళ్ళు మూసుకొని క్యాసెట్, ఇప్పుడు మనం టీవీలో మాట్లాడాలంటే ఎదురుగా పెట్టుకుని కదా మీరు చదివేది, వార్తలు చదివాయని మన మొహం మనం కనపడదు, ఆయన ఎదురుగా చూసి చదువుతుంటాడు. మనకి అక్షరంతో సహా చూస్తారు. నేను వెళ్ళా చాలాసార్లు. ఆ మహానుభావుడు రాజా సంస్కృతాంధ్రాల్లో కదా మీరు అడిగారని చదివి పారేశాడండి. ఉత్పలమాలలో సాహిత్యం చదివారు. ఇది ఎందుకు నాకు నచ్చిందంటే, అమెరికాలో ఒకసారి చౌదరి గారు ఎవరో, నాకు పేరు గుర్తులేదు, ఇది ఎవరైనా కంటతా పెట్టి అప్పచెప్తే వాళ్ళకి ప్రైజ్ అని కూడా వేసేశారు. అంటే మన తెలుగు భాష మన తర్వాత బిడ్డలకి ఇచ్చే ఆస్తి ఇదండి. మన బిడ్డలకి చొక్కా ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా, తాళం చెవులు ఇచ్చినా, వాడి కరగదీసేస్తాడు. బంగారం ఇచ్చినా, ఏది ఇచ్చినా ఆస్తి ఏంటంటే మన సంస్కృతి, జ్ఞానం, మన యొక్క సాంప్రదాయం ఇవ్వాలి. మన భాష
చాలామంది ఏమంటారంటే భాషను మనం బ్రతికిస్తూనే ఉంటారు. అంత తప్పు ఇంకోట్లేదు. భాష మనల్ని బ్రతికిస్తుంది. మనల్ని బ్రతికించేది భాష. మీరు ఎక్కడికో అమెరికా వెళ్ళాను, తెలుగువాడు కనుక ఊరూరు అని చెప్పేసి దగ్గరకు వచ్చి కౌలించుకుంటాం. వాడు ఎవడో తెలియదు, మనకు ఇక్కడ ఉన్నాక అసలు పలకరించడం పలకరించడం. అక్కడ బంధువు ఎవరండి మనకి? భాష. కాబట్టి ఈ భాషా సాహిత్యంలో అల్లసాని పెద్దన గారు ముందు చదివారండి. అది మీకు చదువుతాను. కంటిన్యూషన్ ఎట్లా వెళ్ళిపోదామంటే, ఇది నాకు ఆగుతుందో వెళుతుందో దైవానుగ్రహం. రెండోది భట్టుమూర్తి గారు కూడా ఎవరినో కోపం వచ్చినప్పుడు చదివి పారేశాడు. మూడోది జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. అంటే 3 రకాలైన కోణాల్లో ఉన్న సాహిత్యాన్ని ఒకటిగా చేశాను నేను. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు ఏం చేశారు, విజయనగరంలో వేదిక మీద చదవమన్నారట, ఆయన చదివేశాడు. నేను ఈ 3 పట్టుకొని బహుశా చెంపకమాలలో ఈ 3టిని కలిపి మ్యూజిక్ చేయటం, 3 రాసిన వాస్తవాలు, ఉత్పల మాలికని ఒక మాలిక చేయటం అనేది ఇంతవరకు నాకు తెలిసి ఎక్కడ జరగలేదు. ఉత్పలమాల 3 ఉత్పలమాలలోనే చెప్పారు, 3 ఆసుగా చెప్పారు, 3 రికార్డెడ్గా వాడినడి కాగితం లేదు, మొత్తం చెప్పేశారు. దీనికి ఆద్యుడు అల్లసాని. అయితే ఆయన తర్వాత ఏం జరిగిందో చెప్తే ఆనందపడతాం. వెంటనే రాయల వారు అది అయిపోగానే ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టేసి కాలికి గండపెండేరు వేశారు. అంటే భాషని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఎంత సేవ చేశారండి. అన్నమయ్య రాసిన సాహిత్యం మనకు చేరడానికి కారణం అన్నయ్య కాదు, అన్నమయ్య కొడుకు తన ఆస్తిపాస్తుల్ని మొత్తం కరిగించి రాగిరేపు రూపంలో ఆయన సాహిత్యాన్ని పెట్టడమే కారణం. అంతేగా. కాబట్టి కవి పోషకుడు ముఖ్యం. కవిత్వం బ్రతకాలంటే పోషకుడు ఉండాలి. అలా ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా. అంటే చదివేది మొత్తం కూడా ఒక ధారలాగా తీసుకొని కంటిన్యూగా చేశాను. మీరు అడిగారు కాబట్టి ఇవి ఎవరి కోసం అంటే రేపటి బిడ్డల కోసం. మన భాషని మనం ఇట్లా చదవచ్చా, మన భాష మనం ఇట్లా నేర్చుకోవచ్చా? ఇంత కమ్మటి భాష మన తెలుగుది, ఇన్ని సమాసాలు ఉన్నాయా? దానవీర సూరకర్ణలో డైలాగు ఒక్కడికి అర్థం కాదు కదా, అది కంఠస్థం పెట్టుకుని మిమిక్రీ చేసేవాళ్ళు అందరూ చదివి నేర్చుకుని పాడేవాళ్ళు. అంటే భాషలో ఉన్న సుగంధం అది ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే రామారావు గారు ఠీవిగా భాష కనుక మాట్లాడుతుంటే క్లాసు మాసు మొత్తం క్లాప్స్ కొట్టడం తర్వాత ఇంకోటి లేదు వాళ్ళకి. కాబట్టి ఆ మహానుభావుడు ఇచ్చిన ఇన్స్పిరేషన్. నేను దానవీర సూరకర్ణ, డివిఎస్ కర్ణ అనేవాళ్ళు 7వ తరగతి చదువుతూ గుంటూరు వెళ్ళడానికి తీసుకెళ్తే కదా చూసేది. ఆ గాది అనేది ఒడ్లు పోసుకునే గాది మీద అతికిచ్చారు పోస్టరు. రోజు ఆ పోస్టర్ చూడటమే. ఎప్పుడు చూస్తాం ఆ సినిమా, ఎప్పుడు వెళ్తాం అంటే అంత కలవరించి అని రాశారు అందులో పాట. కలవరించి అని రాశారు. అలానే ఆయన మనల్ని అందరినీ కళలలోకి తీసుకెళ్ళాడు. ఆయన అప్పట్లో ఎక్కడ విన్నా ఏమంటివి అని డైలాగ్, ఎంత మాట అని. అసలు అంటే ఇంకోటండి, ఆయన సినిమా డైలాగుల కంఠస్థం పట్ల ఒక చరిత్రని హృదయంలోకి తీసేసుకున్నారు. చాలామంది ఏమంటారంటే అండి, ఓన్ చేసుకోవటం అంటారు. మనం సందర్భం ఉంది కాబట్టి వాడు మాట్లాడుకోండి. మా నాన్నగారు నా చిన్నప్పుడు, నేను 3వ తరగతి 2వ తరగతి చదువుతున్నప్పుడు ఆపద్ బాంధవుడు అని ఒక నాటిక తీశారు బయటికి. ఆ నాటికని స్కూల్లో పిల్లల చేత వేయించాలనుకున్నారు. మనం ముందు కదా రెడీ నుంచుంటే అందరిని నుంచోబెట్టాడు. హీరో నేనేస్తాను, ఎల్లయ్య అందరూ వచ్చారు ముందుకి. అరే, ఎవరైతే నాటిక మొత్తం అప్పచెప్తారో వాడు హీరో ఇస్తానన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత నేను అడిగాను, నాన్న నాటిక మొత్తానికి ఇನ್ನು హీరోకి ఏమన్నా సంబంధం ఉందా? హీరో ఏమో 4 పేజీలు, నాటకం మొత్తం 40 పేజీలు అంటే ఆ జవాబు ఇప్పుడు మీకు చెప్తున్న రామారావు గారు చేసిన పని. అరే, హీరో అనేటువంటి వాడు నాటకానికి కథానాయకుడు. వాడికి అందరి క్యారెక్టర్ తోటి సంబంధం ఉంటుంది. వాడికి నాటకం మొత్తం కనుక వచ్చిందనుకో, పక్కన వాడు డైలాగు చెప్పకపోయినా, పక్కన వాడు తప్పు చేసినా వీడు కవర్ చేసుకొని వీడి డైలాగ్ అక్కడ మొత్తం నాటకాన్ని కాపాడతాడు రా. కాబట్టి వాడి క్యారెక్టర్ వరకు అప్పచెప్పేవాడు హీరోకు పనికిరాడు. మిగతా వాళ్ళ క్యారెక్టర్ వాడికి మొత్తం వచ్చిండ, అది అర్హత అన్నారండి. అది ఇప్పుడు మీకు నేను చెప్పాను. రామారావు గారు ఏదో వెంకటకవి రాసిన, కొండవీటి కవులు రాసిన చదవలేదు, హృదయంలోకి తీసుకొని. ఆయన డైరెక్టర్ కదా, అన్ని క్యారెక్టర్లు ఆయన వేశారు. 3 క్యారెక్టర్లు అన్నింటినీ లోపలికి ఆవగింపు చేసుకొని మహానుభావులతో పనిచేశారు కదండి. మహానుభావులతోటి, వేదాంతం గారితో, మన మధుసూదన్ రావు గారితో, ఎంతమందితో కమలాకరం కామేశ్వరరావు గారితో, అవన్నీ మన్నం చేసుకొని చేస్తే సూపర్ డూపర్ హిట్ అయింది ఆ రోజుల్లో. ఇప్పుడు వారి ఇన్స్పిరేషన్గా ఇప్పుడు మనం ఈ 72 మేళ కర్తరాగాలకు రాసిన సాహిత్యాన్ని
అల్లసాని పెద్దన గారితో మొదలు పెడదాం. పూత మెరంగులున్ బసరు పూప బెడంగులు జూపునట్టి ఆ కైతలు జగ్గు నిగ్గు నెనగావెల గమ్మున గమ్మనన్ వలన్ రాత్రియున్ బబల్ మరపురాని హొయ్యల్ చెలియార చెంపు ని దాతరి తీపులన్ వలన దారసిల్లిన వల్ల లోదలించినన్ బ్రాతిక గైకునన్ వదలు బైదలి కుత్తుకులోని పల్లటి కూతలన్ వలన్ సొగసు కోర్కులు రావలని ఆలకించిన చేతి కొలంది కవిటను చేర్చిన కన్నీయ చిన్ని పన్ని మేలు మూతల సన్నుదోయి వలె ముచ్చట కావలి బట్టి చూచన్ దాతడునున్న మిన్నుల మిటారపు ముద్దుల గుమ్మ కమ్మనవ్వు వాతరి దొండ పండు వలె వాసవి కావలి బంట నూదినన్ గాతరి దమ్మి చూలి దొరకై వస్పుంజ వరాలి సిబ్బపున్ మేతలు ఎబ్బరంబు జగనిబ్బర పుబ్బగు గబ్బిగుబ్బ పొంబూతలు రొన్న కాయ సరిపోడి మీ కిన్నెర మెట్లమంతి సంగాతపు సన్నబంతి బైకారపు కన్న అడగవల పంతుగా సాతత తానల పసంది విటాడి గోటమీటి బల్ మురతలున్ బలి వల్మలు హరిని మల్లము కావాలి నచ్చ తెనుగులు ఈ రీతిగా సంస్కృతము ప్రచరించిన పట్టున భారతీయ ధూటి తపనీయ గర్భిణికిటి భవదాన పరవసాహితి భాతిక నాటక ప్రకర భారత సమ్మత ప్రభా సీతనగాత్మజా గిరిశ శేఖర సీతమయోఖరేఖిక పాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంగమ గుంగు మారుబట్టిం జాతక తాళయుగ్మ లయ సంగతి చుంచు విపంచిక మృదంగాత తతేహి తత్తహిత హాతి దంతన తాడు దిందిమి ప్రాతనయానుకూల పదవార కుహూద్దుహ హరికింకిని నూతన గలుగలాచరణ నూపుల ఝార జలి మరంద సంగత విద్ని చకచక ద్విచోతల సార సంగ్రహ యాతకుమార గంధవహారి స్కంద విలాసిత్వమై చేతము చల్లజేయవల జిల్లున జల్లవలన్ మనోహర ద్యోతక గోష్ఠని ఫల మధుధృత గోకృత పాయస ప్రసారాది రస ప్రసార రుచిర ప్రసరమ్ముగ సారసారికు లొట్టయిదేటి మాట పనులేబులతో ఒక మోట మీద తాగొట్టగిన రుచికము గుమ్మడి పూరి అందరే గదా పట్టపరాజు పట్టి సరిపల్లె సరాసరి ఈయకున్న నేదిత్తక మాననామదము తీవ్ర మహోగ్ర భయంకరంబుగా తిట్టితినా మహాగ్రహమ తిన్ మకరగ్ర జజ్జరీ భట్ట పట్టపు దట్ట ఫాలపని భర్తృ బహుకృత పద్యర స్ఫుట ఘట్టన దట్ట నాళక విఘట్ట నిర్రగల రాజపుచ్చకి చెట్ట చటాలు పట్టిన జర్జరి కీలలు రాలగావలెన్ చుట్టరికంబునన్ బొగడు జూచితన రజితాద్యదిత్యక పట్టణ మధ్యరంగ గత భవ్య వధూవదనా సంగ సమట్ట శిరస్థగాంగ జరహల్లక జాల సుధాతరంగములు చుట్టుకున్నవులను భువన చోద్యముగా పైదమ్ముగా మరిన్ తిట్టితిన సభాభవన ధీంకృత భీమ నృసింహ రాడ్వజ తాట్ట మహాట్టహాస చిత్రాస సముద్భుకుటి తటీన టీ కోట్టన రోషజాల హృతకుంఠిత కంటక భీరనాథ సంఘట్ట విజృంభ మానగతి కావలి దీవెన పద్యము చేసే పట్టితిన మణి కనక భాజన భూషణ భాసలాంగ రారట తరంగ గంధ రాజ దమూల్య ఘాతపత్ర భూపట్టణ పరమర్మి భటపంక్తి చిరాయ రారామయమనై గట్టిగా తోడుతో వెలై గావుల నిక్కుటి విజుడి ఎట్టిటి మంద మేళముల రంతర నుంబలు దొలుకు దూచి ఏ పట్టున్నైన గౌరవం పలకకుడి పైపెచ్చునందలను గొట్టుదు దుష్కృవిద్యుత కోట్ల పంచముఖోద్భటా కుతిన్ పెట్టుదు దండముల్ సుఖవి బృందం నతిభక్తి సారికిన్ గట్టిది ముల్లలేవది కాగల నోట పదార్ల ఇడం రట్టడి భట్టుమూర్తి కవిరాయిన మార్గమేరంగా చెప్పి తిన్ దోషడి పారిజాతములతో హృదయేశ్వరం మెల్లమెల్లగా దాసిన భంగి మేలిమికడాని వరాల కరాలు వచ్చి కన్మూసిన భంగి కన్నె నగుమము పొయ్యి నునుసిగ్గ మొగ్గ కైసేసిన భంగి అందములు చిందిడి నందన వాటి వెన్నెల్ల కాసిన భంగి జానపద కాంతలు రాట్నం మీద దారములు తీసిన భంగి కురవలుపు లేక శకుంతల తామరాకుపై రాసిన భంగి పెళ్లి తరబరాలు జవరాలు రవంతనికి పై పోసిన భంగి గుండెవడ పోసిన భంగి కళా విపించకలు మోసిన భంగి పొంగు వలపులు తలపులు సొలపులు ప్రసన్నతలు భాసురతలు ప్రౌఢిమములు రసభావములు గను భాషల తెలుగు కైత నవభంగుల సంగతమై విరాజిల్ రాసకళా కలాప మధుర యువత మధ్యమాధవ శ్రీ సుష్మా ప్రపున తులసీతల సౌరభ సార సంపదలు రాసులు రాసులై పర్లి రావలి పంపిపోవలన్ నవోల్లాస వసంత రగరాసాల బాల రసాల పల్లవ గ్రాస కషాయ కంటకల కంఠవ దూకుల కాకలి ధ్వనుల్. అద్భుతంగా ఉందండి. ఇప్పుడు ఇక్కడ ప్రాంప్టర్ లేదు, ఏమీ లేదు. మీరు అసలు ఎలా గుర్తుంచుకున్నారు ఇది? మీకు ఒకటి చెప్పాలండి, ఇది భాషలో ఉన్న గొప్పతనం, ఇది భాషలో ఉన్న సంస్కృతం, ఇది భాషలో ఉన్న గొప్పతనం. నిజంగా నేను ఎన్నేళ్ళైందో ఇది చదివి కళ్ళు మూసుకొని ఇప్పుడు చెప్పానంటే ఆ ముగ్గురు మహాకవులు కళ్ళల్లో కనపడుతున్నారు నాకు అంటే ఎంత గొప్పగా వాళ్ళు రాస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా అది బ్రతికిందండి. ఇంకా అందుకే భాష మనల్ని బ్రతికిస్తుంది, కానీ మనం భాషను బ్రతికించడం అనేది అబద్ధం. ఇది చదివినందులో ఒక ప్రయోజనం ఉందండి. 1,000,000 మందిలో ఒక్కడైనా మళ్ళీ ఇది నేర్చుకుని సాధన చేశాడు అనుకోండి, నాలాగా 10 మందికి వెళ్ళిపోతుంది కదా. మన భాష గాంభీర్యం అందులో చూడండి. అలసాని పెద్దన గారు ఏం చేశారు తెలిసిన? మహామేధావి. సంస్కృతాంధ్రాల దిట్ట ఎవరు ఉన్నారా అని అడిగినందుకు 30 లైన్ల సాహిత్యంలో 15 తెలుగు 15 సంస్కృతం చెప్పాడండి. ఇప్పట్టున సంస్కృతంబు వచరించిన పట్టున భారతీయ వధూటి తపనీయ గర్భనికిటి భవదాన పర్వసాహితీ నాటక భాటక ప్రకర అది మొత్తం ఇప్పటి నుంచే సంస్కృతం. మొట్టమొదలు పెట్టిందేమో తెలుగు. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబుగా 30 లైన్ల సాహిత్యాన్ని 15 లైన్లు తెలుగులో చెప్పేసి 15 లైన్లు సంస్కృతం. రాజా అంటే ఆయన లేచి పోవాయా, ప్రపంచంలో నీకన్నా గొప్పవాడు ఎవడున్నాడు తెలుగులో అని చెప్పేసి కాళ్ళు గడిగి నిత్యం నీళ్లు చల్లుకొని గన్న పెండేరు వేశారు. అంటే ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఇది ఉంది. దానవీర స్వర్గంలో రామారావు గారు డైలాగులు చెప్తే మీరు ఎంత అనబడ్డారు? ఒక కవిత్వం కావాలన్నా జంజాల గారి కవిత్వం ఎలా ఉందో తెలుసుకుందామా అనొచ్చు. దోషడి పారిజాతములతో హృదయేశ్వరి మెల్లమెల్లగా డాసిన భంగి మేలిమికడా అని వరాల కరాలు వచ్చి కన్మూసిన భంగి కన్నె నగుమోపై నునుసిగ్గు మగ్గ కైసేసిన భంగి అందములు చిందిడి నందన వాటి వెన్నెల కాసిన భంగి జానపద కాంతలు రాట్నమి మీద దారములు తీసిన భంగి కురువలుపు లేక శకుంతల తామరాకుపై రాసిన భంగి పెండ్లి తలబరాలు జవరాలు రవంతనికి పైబోసిన భంగి
పెళ్లి తలబరాలు జవరాలు రవంతనికి పైబోసిన భంగి, వివాహం జరుగుతున్న పుట్ట అలా నులిసిగ్గుతోటి తలంబరాలు బయటంట, గుండె వడపోసిన భంగి, కళా విపంచికలు మోసిన భంగి, పొంగు ఒలపులు తలుపులు స్వల్పలు ప్రసన్నతలు భాసురతలు ప్రౌఢిమములు రసభావములు గడును భాషల తెలుగు కైత నవభంగుల సంగతమై విరాజిలను. నవభంగులతోటి తెలుగు కవిత్వం ఇలా ఉంటుంది అని చెప్పాడు ఆయన. భాషలు తెలుగు కైత నవభంగుల సంగతమై విరాజిలన్ రాస కళా కలాప మధురవయ్యవత మధిమాధవసి సుష్మా ప్రపున్న తులసీతలు సౌరవసార సంపదలు రాసులు రాసులై పొర్లి రావలి పొంపిరిపోవలన్ నవోల్లాస వసంత రాగ రసలాల తబాల రసాల పల్లవ గ్రాస కషాయ కంటకల కంటక దూకల కాకలి ధ్వనులు. ఈ రకంగా మనం ఎంత ముగ్గురు కవులు తెలుసుకున్నాం. జంధ్యాల గారి ఎందుకు నాకు అనుబంధం అంటే, మా నాన్నగారు హార్మోనియం మీద పద్యాలు పాటలు పాడుతుంటారు. కుంతి కుమారి, పుష్ప విలాపం ఆయన టాప్ కదా, ఆయన రాశారు. ఎవరు రాశారు? జంధ్యాల గారు రాశారు. రాసినప్పుడు దాన్ని రికార్డ్ ఎవరు చేశారు? మొట్టమొదటిగా పాడింది మహావాది వెంకటప్పయ్య గారు పాడారు గుంటూరులో, వివాహాల్లో వాటిట్లో పాడేవారట. ఒకరోజు ఘంటసాల గారి చేత పాడిస్తే ఎలా ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది తలపు. ఇవి తీసుకెళ్ళి ఘంటసాల గారికి ఇవ్వటం, ఆ సాహిత్యం ఘంటసాల గారికి నచ్చటం, అత్యద్భుతంగా ఘంటసాల గారు పాడిన తర్వాత ప్రపంచానికి తెలిసింది. ఈ మహావతి వెంకటప్పయ్య గారు మాకు బంధువు అవుతారు. ఆయన వరుసలోనే మహావతి వెంకటరత్న గారు మా నాన్నగారి మేనత కొడుకు ఆయన.